ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త రాష్ట్ర సీఎం గుడ్ న్యూస్ 11,000 రూపాయల ఖాతాలో డబ్బులు ప్రజలందరికీ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఏ పథకం సంబంధించి ఏంటి ఎవరెవరికి రాబోతుంది, సో ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఇలాగైతే వెళ్ళిపోతుంది. ముఖ్యంగా ఈ పథకం కింద ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరికి కూడా 13,000 రూపాయల ఆర్థిక సాయం అనేది నేరుగా తల్లుల ఖాతాల్లో అయితే జమ చేయడం జరుగుతుంది అనమాట. మరొక 2,000 రూపాయలు పాఠశాల అభివృద్ధికి నిధులు అయితే కేటాయించడం జరుగుతుంది. సో ఎక్కడ ఏంటన్నా చూసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా ఈ పథకం పేరు వచ్చేసి మనకు తల్లికి వందనం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు తల్లులకు అదిరిపోయేటువంటి తీపి కబురు అయితే అందించిందనమాట. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడింది కదా, సో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లికి వందన పథకం నిధుల విడుదలకు సంబంధించి ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ చేశారన్నమాట. ఏ రోజు పడుతుంది దీనికి సంబంధించి ఏడాదికి సంబంధించి ఆర్థిక సాయాన్ని కూడా తల్లుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేసిందనమాట. సో ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారన్న డేట్ కూడా ఇచ్చారు. రాబోయే జూలై 10 తారీఖు 2026న ఈ పథకానికి సంబంధించి నేరుగా తల్లుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు అనేది జమ చేయనున్నారు. అధికారికంగా ప్రకటన అయితే జారీ చేశారనమాట. సో ఈసారి ఈ ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చిందనమాట. కొన్ని చేంజెస్ కూడా చేశారు. సో ఏం చేంజెస్ చేశారు ఏంటంటే ప్రభుత్వంలో కేవలం ఒకే బిడ్డకు పరిమితమైన లబ్ధిని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నా వారందరికీ కూడా వర్తింపజేయాలని, ఒక కుటుంబంలో ఒకరికంటే ఇద్దరు ముగ్గురు ఎంతమంది చదువుకుంటే వారందరికీ కూడా ఇస్తారనమాట పిల్లలకు. ఇక ప్రతి కుటుంబానికి నిర్ణయం చాలా పెద్ద ఊరట. ఎందుకంటే ఒక్కొక్కరిగా ముగ్గురు నలుగురు ఉంటే అంత అమౌంట్ అనేది 13,000 చొప్పున ఒక్కొక్కరికి అయితే అందిస్తారు కాబట్టి. సో ఇక ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే వారు కొన్ని ఖచ్చితంగా రూల్స్ అనేది పాటించాల్సి అనమాట. పాఠశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులకు కనీసం 75% హాజరు తప్పనిసరి అనేది చేయడం జరిగింది. మీరు ఈ అటెండెన్స్ ఉంటేనే మనకు ఈ అమౌంట్ అనేది రిలీజ్ అవుతాయి అన్నమాట, లేకపోతే రాదు. అదేవిధంగా ఇవి తప్పనిసరి చేసుకోండి, ఒకసారి చెక్ చేసుకోవాలి. లబ్ధిదారులైన తల్లులు బ్యాంకు అకౌంట్లకు సంబంధించి ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిందా లేదా, అదేవిధంగా ఎన్పిసి అని లింక్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అర్హత ఉండి ఇంకా ఈకేవైసీ పూర్తి కాని వారు కూడా వెంటనే తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం సూచించిందనమాట. జూలై 10 లోపు ఈ ప్రక్రియను విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న వారికి మాత్రమే నిధులు సకాలంలో జమ అవుతాయని చెప్పేసి అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే వచ్చే నెల 10 తారీఖు వరకు టైం అయితే ఉంది. సో ఇక అప్పుడు లిస్టు ఎవరెవరికి ముందుగా వస్తాయి ఏంటనేది కూడా సో ప్రభుత్వం నుంచి వచ్చిన వెంటనే ఎలాంటి రూల్స్ వస్తున్నాయి, అదేవిధంగా లిస్ట్ ప్రకారం ఎంతమందికి ఇవ్వబోతున్నారు ఏంటనేది కూడా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో రూపంలో తెలియడం జరుగుతుందండి.